హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే జిహెచ్ఎంసి నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క జిహెచ్ఎంసి ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అండి. సో ఇక్కడైతే చూడొచ్చు రిక్వైర్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ ఎంఎస్యు అని అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 30వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఇక్కడైతే చూడొచ్చు ఇన్వైటింగ్ టు కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ అండి, హైదరాబాద్ లొకేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి GHMC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ అక్టోబర్ 2025 స్టార్ట్ అయ్యి 18వ తేదీ అక్టోబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క 18వ తేదీ అక్టోబర్ 2025 కంటే ముందు అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో మనకేంటంటే ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వమంటున్నారు. సో ఎందుకంటే మనకైతే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ కోసం అయితే మనకైతే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా అయితే మనకైతే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్పుకున్నాము, www.ghmc.gov.in అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ మొత్తం ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మంత్లీ మనకైతే శాలరీ అంతా ఇస్తారనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 60 సంవత్సరాల లోపు అయితే ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ ఎండి అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎండి సిహెచ్ఏ కానీ ఎండి ట్రోపికల్ మెడిసిన్ కానీ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. రికగ్నైజ్డ్ బై ఎంసీఐ ఆర్ డిఎన్బి అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా ఇదైనా చేసి ఉండాలి, లేదా ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బిఎస్సి ఇన్ లైఫ్ సైన్స్ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఎండి లేదా డిఎన్బి చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి 1,75,000 అయితే మంత్లీ శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు వచ్చేసరికి 1,50,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ చదివింటారో సో వాళ్ళకు వచ్చేసరికి 1,25,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మంత్లీ అండి. అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి. సో మినిమం 10 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 50 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ ఎండి కానీ లేదా రికగ్నైజ్డ్ బై ఎంసీఐ ఆర్ డిఎన్బి అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ అనేది అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు.
సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఎండి లేదా డిఎన్బి చేసి అప్లై చేసింటారో వాళ్ళకు వచ్చేసరికి 1,25,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ చదివి ఉంటుందో వాళ్ళకు వచ్చేసరికి 1,10,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ చదివి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ 90,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మూడో పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ ఎండి అయితే చేసిండాలని అయితే చెప్తున్నారు. లేదా ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ జాబ్కి శాలరీ వచ్చేసరికి ఎంబీబీఎస్ విత్ ఎండి డిఎన్బి చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి 75,000 అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎంబీబీఎస్ విత్ ఈఐఎస్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుందో వాళ్ళకు వచ్చేసరికి 70,000 అయితే మంత్లీ శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదా ఎవరైతే బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ చదివి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మంత్లీ 65,000 అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 4వ పోస్ట్ వచ్చేసరికి మైక్రో బయాలజిస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ విత్ డిఎన్ లేదా డిఎన్బి ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ లేదా ల్యాబ్ మెడిసిన్ అనేది అయితే చదివిండాలి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ ఆర్ డిఎన్బి అనేది అయితే చదివిండాలి. సో ఇదైనా చదివిండాలి. ఏదర్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ మైక్రోబయాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మెడికల్ సైన్సెస్ కానీ చదివిండాలని అయితే చెప్తున్నారు. దీనికి శాలరీ విషయానికి వచ్చేసరికి ఫర్ మెడికల్ వాళ్ళకి వచ్చేసరికి 1,75,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ నాన్ మెడికల్ వాళ్ళకి వచ్చేసరికి ₹1,00,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 5వ పోస్ట్ వచ్చేసరికి ఎంటమాలజిస్ట్ అండి. సో దీనికి వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి ఇన్ ఎంటమాలజీ కానీ జువాలజీ కానీ చదివిండాలని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క పోస్టుకు శాలరీ వచ్చేసరికి 75,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 6వ పోస్ట్ వచ్చేసరికి వెటనరీ పోస్ట్ అండి. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వెటనరీ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 75,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 7వ పోస్ట్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అనేది అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ న్యూట్రిషన్ లేదా మైక్రోబయాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. లేదా మాస్టర్స్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్ కానీ లేదా మైక్రోబయాలజీ కానీ లేదా మెడికల్ మైక్రోబయాలజీ అయితే చదివిండాలని చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో దీనికి శాలరీ వచ్చేసరికి మంత్లీ 50,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
అండ్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చదివి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చదివి అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 8వ పోస్ట్ వచ్చేసరికి అడ్మిన్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. అంటే ఏంటంటే ఎంబీఏ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీబీఏ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. అండ్ దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 75,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్మిన్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ లేదా బీబీఏ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేసింటారో వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళు అప్లై చేస్తా అంటే మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీని బీబీఏ చదివి అప్లై చేస్తుంటారో సో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో వీడియోను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గాయస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్. అండ్ నెక్స్ట్ 9వ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ కానీ లేదా ఐసీడబ్ల్యూఏ ఆర్ సిఏ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు, లేదా ఎంకామ్ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 75,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మంత్లీ శాలరీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎవరైతే ఎంబీఏ ఫైనాన్స్ చేసింటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 4 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎంకామ్ చదివింటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 7 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 10వ పోస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ అసిస్టెంట్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం ఒక్క వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు, లేదా లైఫ్ సైన్సెస్ ఆర్ ఎపిడెమియాలజీ లేదా ఎంబీఏ ఇన్ హెల్త్ డిసిప్లిన్ అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 60,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 11వ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ అనేది అయితే చదివిండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 30,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 12వ పోస్ట్ వచ్చేసరికి మల్టీపర్పస్ అసిస్టెంట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ అనేది అయితే కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అండి. మంత్లీ శాలరీ వచ్చేసరికి 25,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 13వ పోస్ట్ అండి ట్రైనింగ్ మేనేజర్ జాబ్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ విత్ ఎంబీఏ అనేది అయితే చదివిండాలని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎంబీఏలో
హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 60,000 అనేది అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 14వ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ అనేది అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా ఎంటెక్ ఇన్ ఎంబీఏ ఐటీ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అయితే చదివినటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సచ్ యాజ్ బ్యాచులర్ ఎడ్యుకేషన్ కానీ బీటెక్ కానీ బీసీఏ చదివినటువంటి వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 75,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 4 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 15వ పోస్ట్ వచ్చేసరికి డేటా అనలిస్ట్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ కావడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఈక్వివాలెంట్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 60,000 అయితే మంత్లీ శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వచ్చేసరికి 16వ పోస్ట్ వచ్చేసరికి డేటా మేనేజర్ జాబ్ అండి. సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ అనేది అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా పీజీ డిప్లొమా ఇన్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనేది అయితే చదివి ఉండాలి. లేదా అదైనా చేసిండొచ్చు. లేదా నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచులర్ ఎడ్యుకేషన్ ఇన్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఈ పోస్ట్కు మంత్లీ శాలరీ వచ్చేసరికి 50,000 అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అండి. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ లేదా డిజిటల్ మీడియా లేదా పిఆర్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ లేదా డిజిటల్ మీడియా లేదా పిఆర్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 50,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసింటారో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి అప్లై చేస్తుంటారో సో వాళ్ళకు వచ్చేసరికి మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఏదైనా క్వైరీస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో వాళ్ళైతే ఈమెయిల్ ఐడి అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఈమెయిల్ ఐడి వచ్చేసరికి mshyd.ghmc2025@gmail.com అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ క్వైరీస్ కావాలంటే సో వాళ్ళు వచ్చేసరికి మనకైతే ఈమెయిల్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే అప్లికేషన్ ప్రాసెస్కి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ అండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఇక్కడైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఇక్కడ ఆ పోస్ట్ నేమ్ రాయాల్సింది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అడ్రస్ విషయానికి వచ్చేసరికి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది అయితే మెన్షన్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4th వన్ వచ్చేసరికి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అయితే ఇవ్వమంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి వచ్చేసరికి కంపల్సరీగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అయితే మెన్షన్ చేయమని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చదివింటే ఇక్కడైతే మెన్షన్ చేయమని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఇక్కడైతే ఆ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది అయితే మెన్షన్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాల్సిందైతే ఉంటుంది. అండ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ మొత్తం మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 80 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 10 మార్కులు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 10 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. సో మనకేంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసి మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క షార్ట్ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే 10 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి ఇక్కడ మీ సైన్ చేసి సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి GHMC హైదరాబాద్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.